వాళ్ళ కుటుంబాలు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. చాలామంది అడుగుతారు ఉదయం ఉదయం కాలమనే పార్క్‌కి వెళ్ళినప్పుడు, ఏదైనా సినిమా హాల్స్‌కి దగ్గర వెళ్ళినప్పుడు, హోటల్స్ దగ్గర వెళ్ళినప్పుడు చాలామంది పాంప్లెట్స్ పట్టుకొనొస్తుంటారు. ఏ జాబులు లేక ఆ జాబులు చేస్తూ, "అన్నా పలానా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది. నీ పిల్లలు బాగుంటారు" అని. అయితే సేవలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే విశ్వాసులు ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి పట్టణంలోకి చేర్చబడాలని, దేవుడు వారి కొరకు ఇవ్వబోతున్న స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకోవాలని, దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డల ద్వారా, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా దేవుడు అనేక మందిని పరలోక రాజ్యానికి చేర్చుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చాలామంది అన్నా సేవకులైతే డబ్బు పెడుతున్నారు కానీ, వాళ్ళ కుటుంబాలు ఏం పెడుతున్నాయన్నా అని అంటారేమో కానీ, డబ్బు కన్నా కూడా ఇన్వెస్ట్‌మెంట్ ఏమి చేస్తున్నారంటే ఈ దినాన మీ ప్రతి కన్నీళ్లు కూడా దేవుడు రాజ్యానికి చేర్చడానికి అవే ఇన్వెస్ట్‌మెంట్ అంట. ఇన్వెస్ట్‌మెంట్ అంటే డబ్బే కాదండి. దేవుడే చెప్తున్నాడు, "నువ్వు కార్చు ప్రతి కన్నీటి బొట్టు కూడా నా బుడ్డీలో చేర్చబడి ఉన్నాయి." అయ్యా! నువ్వు ఇస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా ఇక్కడ లెక్క కడుతున్నాను. నా యొక్క బ్యాగ్‌లో జమ చేస్తున్నాను. రేపంతా నీకిస్తాను అని మన తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లలతో అంటారో, ఒక హుండీలో దాచిపెట్టుకున్నటువంటి పిల్లలు ఒకసారి నిండిన తర్వాత ఎలాగైతే పగలగొట్టి ఆ పిల్లలు దాన్ని గొప్ప పని కొరకు వాడుతున్నారో, దేవుడు అంతకంటే గొప్ప మాట ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు కారుస్తున్న కన్నీళ్లు, నువ్వు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్‌మెంటు దేవుడు రేపు దినాన నిన్ను గొప్పదిగా చేయడానికి ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని దేవుడు వాడుకొనును గాక. దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం మనము. ఇంతవరకు ప్రతి ఒక్కరు కన్నీళ్లు గార్చి ఉన్నారు. అనేక మంది కొరకు కన్నీళ్లు గార్చారు. వాళ్ళ కుటుంబాల కొరకు కన్నీళ్లు గార్చారు. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంటే. ఇవన్నీ ప్రభు లెక్క చూసి వారికి దేవుడు నిండైన ఆశీర్వాదం దయచేయును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రధాన గాయకునికి రాసినటువంటి దావీదు కీర్తన 65వ కీర్తన 4వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ ఆవరణములో నివసించినట్లు దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ఆవరణము, ప్రభు ఆవరణము ఏదంటే పరలోక రాజ్యము. నీ పరలోక రాజ్యంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న వాడు ప్రతి ఒక్కడు ధన్యుడే. నిజమే. ఆ రాజ్యంలో చేరాలంటే అక్క నువ్వు పలానా పెళ్ళికి పిలువబడ్డావంటే నువ్వు ధన్యురాలు అక్క అని లోకములు అంటారు. పలానా ఎమ్మెల్యే దగ్గర నిలబడి ఫోటో తీపించుకున్నావంటే నువ్వు ధన్యురాలు అని అంటారు. కానీ నిజమైన ధన్యత ఏదంటే నిత్య రాజ్యములో చేర్చబడటమే ధన్యత. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో చాలా ధన్యతల గురించి యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద చెప్పి ఉన్నారు. నేను కొద్దిగా ఫాస్ట్‌గానే చెప్తున్నానండి. ఎందుకంటే సమయము 6:19 అయింది. 10, 15 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎక్కడ సమయం వృధా కాలేదు ఈరోజు. చాలా చక్కగా జరిగింది. దేవుని నామానికి మహిమ. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చాలా ధన్యతలున్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ కీర్తన గ్రంథంలో కూడా కొన్ని ధన్యతలున్నాయి. దేవుడు అంటున్నాడు, ఈ ధన్యత ఏందంటే నువ్వు పరలోక రాజ్యంలో చేర్చబడిన వాడు ప్రతి ఒక్కడు కూడా ధన్యుడే. నిజమే. సమస్తాన్ని సంపాదించుకొని పరలోక రాజ్యము దానిలో చేరకపోతే వాడు ధన్యుడు కానే కాదు. అయితే దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యంలోకి నీకై నువ్వు రాలేదు గానీ, దేవుడు దేవుణ్ణి నువ్వు ఎంచుకోలేదు గానీ, దేవుడు అంటున్నాడు, నేనే నిన్ను ఎంచుకున్నాను అని ప్రభు అంటున్నాడు. నువ్వు ఎంచుకుంటే ప్రభు దగ్గరకు నువ్వు రాలేదు. మీ తల్లి ప్రార్థనో, నీ వ్యక్తిగత ప్రార్థన వల్లో దేవుడు నిన్ను చూడలేదు కానీ, ఆయన ప్రణాళిక చేత, ఆయన యొక్క చిత్తానుసారంగా దేవుడే నిన్ను ఎంచుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన ఆవరణము. ఆ ఆవరణం ఎలా ఉంటదంటే చాలామంది అంటారు, అమ్మా వాళ్ళు ఇల్లు కట్టారంట, ఆ ఇల్లు బాగుందా అంటే చూసొచ్చిన వాళ్ళు చాలా బాగుంది. మేము కూడా అలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్తారు. వాళ్ళు చూసారు కాబట్టి ఆ ఇల్లు బాగుంది అంటున్నారు. ఈరోజు నిన్ను నన్ను విశ్వాసులు ఒక మాట అడగొచ్చేమో, పరలోక రాజ్యం వెళ్ళాలి అసలు యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావంటే నీవు నేను చెప్పాలి. ఆ రాజ్యంలో నీవు నేను చేర్చబడాలని చెప్పాలి. వాళ్ళు అడుగుతారేమో ఒకవేళ, ఆ రాజ్యం ఎలా ఉంది బ్రదర్? ఆ రాజ్యం నువ్వు చూసావంటే
నిశ్చయముగా నేను చెప్పాలి. దగ దగ మెరయు సూర్యకాంతము వలె ప్రజ్వలించుచున్న దైవ నగరము. అది వేల కొలది సూర్యకాంతుల కంటే ప్రజ్వలించుతున్నటువంటి నగరం. ఆ నగరం గురించి నీకు తెలుసా? ఆ నగరం ఎలా ఉందో నీకు తెలుసా? ఆ నగరం గురించి తెలియకుండానే ప్రభు దగ్గరికి రా అని నేను చెప్తున్నావేమో కానీ ప్రభు అంటున్నాడు, అసలు ఆ నగరం ఎలా ఉన్నదో, ఆ నగరం యొక్క విశిష్టత ఏందో, ఆ నగరం ఎవరి కొరకు ఏర్పాటు చేయబడిందో, అక్కడ ఎటువంటి నివాసాలు ఉన్నాయో నువ్వు తెలుసుకుంటే, ఈ లోకంలో ఉన్నటువంటి శారీరకమైనటువంటి ధర్మాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మాయ వల్ల నువ్వు ఎంత మాత్రము లోను కానే కావు. ఎందుకంటే నీ కళ్ళ ముందు పరలోక రాజ్యము, ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క చక్కటి రాజ్యం నీ కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు దేని యందు నీ మనసు వెళ్ళిపోదు. పాత రోజుల్లో అండి, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు సైకిల్ కొనిస్తాను, నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు రేడియో కొనిస్తాను అనేవాళ్ళు. దాని కొరకు ఒక గురువు పెట్టుకొని పిల్లలు చదివేవాళ్ళు. ఈ రోజు నువ్వు కొనిస్తుంటే నాకు అవసరం లేదని అంటారు. ఎందుకంటే అన్నీ చూసేశారు, అన్నీ అనుభవించేస్తున్నారు అందరూ. కానీ నేను ఒక ఆశ కలిగి ఉండాలి ఈరోజు. ప్రభువా, నేనైతే నిన్ను ఎంచుకోలేదయ్యా, నీవే నన్ను ఎంచుకున్నావు. ఎందుకు అనుకుంటే నీ రాజ్యం ఎలా ఉన్నదో, నీ రాజ్య వైభోగము. కొంతమంది ఇల్లు కట్టి పిలుస్తారు, అక్క ఒకసారి ఇంటికి వచ్చి పోకూడదా, ఇల్లు చూసిపో. ఇదిగో ఒక చీర కొంటేనే అండి పక్కింటి వాళ్ళు నలుగురిని పిలిచి చూపిస్తారు లేడీస్. ఇదిగో చీర కొన్నాను ఈరోజు, చూడు ఎలా ఉందా అని. ఆడవరకు బాగుందని అంటారు, బయటకు వచ్చి అది చీప్ చీర అని మాట్లాడుతుంటారు. కానీ నీవు ఒక్కసారి కానీ పరలోక రాజ్యం కానీ చూసినట్లయితే, అది దర్శనము ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ నువ్వు చూసినట్లయితే, నీ మనసు ఒక్కసారన్నా ఆశపడిందా పరలోక రాజ్యం ఎలా ఉందో, ఆ ఆవరణము ఎలా ఉన్నదో. అదిగో ప్రత్యక్ష గుడారము రెడీ చేయాలని మోషేకి దేవుడు చెప్పినప్పుడు అంతటిని దాన్ని రెడీ చేస్తాడు. ఆ మందిరం దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గరికి, స్త్రీల దగ్గర ఉన్నటువంటి అద్దములు అన్నీ తీసుకొని ఆ గంగాలాన్ని తయారు చేస్తాడు, అన్నిటిని ఏర్పాటు చేస్తాడు. దేవుడు ప్రతిసారి కూడా ఇశ్రాయేలు ప్రజలతోనూ మోషేతోనూ మాట్లాడాలన్నప్పుడు ఆ యొక్క మేఘములో దేంట్లో వచ్చాడో తెలుసా బ్రదర్? ఇంటి దాకా వచ్చిపో అంటే బండిలో వస్తారు, కారులో వస్తారు, ర్యాపిడోలో బుక్ చేసుకొస్తారు. దేవుడు ప్రతిసారి కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోకి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో నడిచేటప్పుడు ప్రతిసారి కూడా మేఘములో వచ్చి, ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీద ఆ యొక్క ఆగినప్పుడు దానిలో నుంచి ఆయన మహిమ ఆ ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర దిగి ఆయన మోషేతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ మాట్లాడి వాళ్ళతో కలిసి వెళ్ళేవాడట. మేఘం ఉందంటే అడంటారు, మేఘము ఆ రాత్రిపూట నిలిచినా ఇలా ఆగిపోయేవాళ్ళంట. మేఘము ఎప్పటి వరకు వారి మధ్యలో ఉంటే అప్పటి వరకు నిలిచిపోయేవాళ్ళంట. చక్కగా ఒక మాట అక్కడ సంఖ్యాకాండం ఉందండి. ఏముందంటే, అది రాత్రి అని లేదు, పగలని లేదు. మేఘము ఎప్పుడు అక్కడ ఉంటే ఆ యొక్క మహిమ అక్కడ ఉండటం బట్టి వాళ్ళు ఆగిపోయి దేవుని నామాన్ని కనపరిచేవాళ్ళంట, రెస్ట్ తీసుకునే వాళ్ళంట. ఈరోజు నీవు అంతకాలము ప్రయాసపడుతున్నావు కానీ దేవుడి మందిరంలో నువ్వు ప్రశాంతంగా కూర్చొని దేవుని నామాన్ని ఆరాధించే సమయం నీకుందా? నా ఆవరణంలో మేలులున్నాయి, నా ఆవరణములో ఆశీర్వాదాలున్నాయి, నా ఆవరణములో నీవు పొందుకోవలసినటువంటి ప్రతి మేలు దాగి ఉన్నదని దేవుడు అంటున్నాడు. అయితే కొద్ది మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ ఆవరణము కొరకు నీవు ఎంచుకోలేదు కానీ దేవుడే నిన్ను ఆ ఆవరణములో ప్రవేశింపచేయాలని దేవుడు ఎంచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు. నా పేరట తండ్రిని ఏమి అడుగుతున్నారో అది ఆయన మీకు అనుగ్రహించినట్టు మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. నా తండ్రి మహిమపరచబడడానికి, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది మీ ఎదుట ఫలింప చేయటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఆశ ఉంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని ఎంచుకోవాలి. అయ్యా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వంటే కాదు. ప్రభు అంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో, ఏ అర్హత లేకపోయినా, ఏ ఆధారం నీకు లేకపోయినా నీ ఎడల ప్రభువు అనాది కాలంలోనే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు నిన్ను 41 బ్యాచ్ లో నిన్ను ట్రైనింగ్ చేయడానికి దేవుడు ఎంచుకుని ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే,
నీవు ఆయనకి ఇష్టడు గనుక, నీవు నీవు ఆయనకి ప్రియుడు గనుక నిన్ను దేవుడు ఎంచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇదిగో ప్రభువా, అయ్యా నేను నీకు తోడు లేనయ్యా, నీవే నాకు తోడున్నావు. ఒక భక్తుడు అంటున్నాడు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. ప్రభువు మనకు తోడున్నప్పుడు మనకు ఎటువంటి భయము అవసరం లేదు. నీవు కాదు ప్రభువుకు తోడుండేది, ఆయనే మనకు తోడున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎందుకు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు. దేవదూతలు అడుగుతున్నారు, అయ్యా నీ స్వరూపమందు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నావు కదా, వారి కొరకే మమ్మల్ని ఏర్పాటు చేసి భూలోకంలోకి వాళ్ళకి మాటలు చెప్పడానికి, వాళ్ళని ఆశీర్వదించడానికి మమ్మల్ని పంపిస్తున్నావు కదా, ఎందుకయ్యా అంటే నా కుమారులను నా కుమార్తెలను నా మహిమలో నేను ఏర్పాటు చేసుకునింది ఎందుకంటే నా మహిమను నేను మహిమపరుచుకునే దానికి, నా కీర్తిని మహిమపరుచుకునే దానికి. ఇదిగో ఒకప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మీలో నుంచి లూసిఫర్ వేరై వాడిని వాడు మహిమపరుచుకున్నాడు కదా, ఇదిగో వాడికంటే అత్యధికమైన జనమును ఒక్కరిని ఏర్పాటు చేసి వాడిలో నుంచి వేల కొలది లక్షల కొలది కోట్ల కొలది జనాభాను నేను ఏర్పాటు చేసి వారి ద్వారా నేను నా నామాన్ని మహిమపరుచుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. నీవు కాదు దేవుణ్ణి ఏర్పాటు చేసుకునిందండి, నీవు ఎంత మాత్రం ఏర్పాటు చేసుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క అరణ్యములోకి ప్రవేశించినప్పుడు, ఆ యొక్క సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో చూసినప్పుడు అండి, దేవుడు అక్కడ 12 గోత్రాలను కూడా 12 గోత్రాలతో ఇలా మాట్లాడు అని చెప్పి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఇంతవరకు 12 గోత్రాల్లో గొప్పవాడు ఎవడంటే మొదటిగా పుట్టినటువంటి రూబేనని నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. యేసేపు ఆ యొక్క ప్రాంతంలో నుంచి నడిచి వచ్చి బానిసగా వచ్చి వారందరూ వాళ్ళ యొక్క తను ఎంతో బాధపడి తన అన్ని ఆశలు వదులుకొని బానిసగా వచ్చిన వాడిని ప్రధాని చేసిన కదా, వాడు గొప్పవాడు, యేసేపు గొప్పవాడు. వాళ్ళలో నుంచి వచ్చినటువంటి ఎఫ్రాయిము మనష్య గోత్రాలు గొప్పవని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవడు గొప్పవాడు, ఎవడు దాగి ఉన్నాడు ఇప్పటి వరకు, వాడిని బయటికి తీస్తానని దేవుడు అంటున్నాడు. మోషేతో అంటున్నాడు, ఇదిగో నా యొక్క ప్రత్యక్ష గుడారము చుట్టూ ఎవరైతే 20 సంవత్సరాలు పైబడి ప్రతి గోత్రంలో ఉంటారో వారందరిని లెక్కగట్టి బయటికి తీయమన్నాడు దేవుడు. అప్పటి వరకు అండి ఒక గోత్రము దాగి ఉన్నది. ఈ రోజు కూడా నువ్వు ఎంతో సేవ చేస్తూ, ఎంతో పరిచర్య చేస్తూ, ఎంతో మందికి మంచి చేస్తూ కూడా నువ్వు దాగి ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను బయటికి తీయునుగాక. ఎలా తీస్తాడో తెలుసా? నీ యందు నువ్వు చేసిన ప్రతి మంచి పని నిన్ను లెక్కగట్టి బయటికి తీస్తాడండి. నీలో ఉన్నటువంటి మంచి తలంపులు, మంచి తలాంతులన్నిటిని లెక్కగట్టి బయటికి తీస్తాడు. ఎలా తీస్తాడో తెలుసా? ఇదిగో ఆ 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన ఆయన మోషేకి సీనాయి అరణ్యమందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మందు ఇదిగో అన్ని గోత్రాల వాళ్ళని 20 సంవత్సరాలు పైబడిన వారిని నేను లెక్కగట్టి పక్కకు తీసుకురన్నప్పుడు రూబేను గోత్రము నుంచి ఆ యొక్క నఫ్తాలి గోత్రము వరకు కూడా అందరు 20 సంవత్సరాలు పైబడిన వారిని అందరూ లెక్కగట్టి బయటికి తీశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెద్దవాడైన రూబేనులో ఆ యొక్క రూబేను మొత్తము లెక్కగట్టినప్పుడు అంటే 59,300 మంది వచ్చారు. అలాగే యేసేపులో కూడా తన యొక్క వారిని చూసినప్పుడు ఒక గోత్రంలో 40,500 మంది వచ్చారు. అలాగే మనష్య గోత్రంలో 32,200 మంది వచ్చారు. 2 గోత్రాలు కలిపి కూడా ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువగానే ఉన్నారు. దేవుడు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే 2 గోత్రాలు కూడా కలిపి 72,700 మందే ఉన్నారు. కానీ ఒక గోత్రము అప్పటి వరకు దాగి ఉన్నదంట. హల్లెలూయా. ఆ గోత్రం ఏదో కాదు, ఆ యొక్క 27వ వచనము మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో యోధా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. అయ్యా బ్రదర్, యోధా గోత్రం బ్రదర్, ఇంతవరకు నువ్వు దాగి ఉన్నావు కదా, నీవు భక్తి చేస్తున్నావు కదా, నీ మీద ఎటువంటి నింద లేదు. దేవుడు యోధా గోత్రాన్ని ఎందుకు ఎంచుకున్నాడో చెబుతున్నానండి. దేవుడు యోధా గోత్రాన్ని ఎంచుకున్నాడు, యోధా ఎంచుకోలేదు, కానీ యోధా గోత్రాన్ని దేవుడే ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? తనను లెక్క కట్టినప్పుడు అందరికంటే తనలో నుంచి యోధులు 74,600 మంది వచ్చారు. అప్పటి వరకు దాగే ఉన్నాడు, అప్పటి వరకు బయటికే రాలేదు తన యోధ. ఆయన గోత్రము దేవుడు లెక్క కట్టినప్పుడు
ఆయన మంచితనాన్ని లెక్క కట్టినప్పుడు, ఆయన సైన్యాన్ని లెక్క కట్టినప్పుడు, యోధా గోత్రములో నుంచి అన్ని గోత్రాల కంటే కూడా అత్యధికమైనటువంటి యోధులు యోధా గోత్రంలో నుంచి 74,600 మంది బయటకొచ్చారు. దేవుడన్నాడు, మోషే యోధా గోత్రాన్ని యోధా గోత్రము వల్ల ఎవరు బాగుపడ్డారో తెలుసా? యోధా తర్వాత వచ్చినటువంటి ఇస్సాకారు తర్వాత వచ్చినటువంటి జబూలను బాగుపడ్డారండి. నీ వల్ల, నువ్వు చేస్తున్న మంచి వల్ల నీ పక్కవారు బాగుపడతారు. నువ్వు చేస్తున్న పరిచర్య వల్ల నీ సంఘం బాగుపడుతుంది. ఇదిగో యోధాను ఒక్కడినే మొదటగా ఉంచి పక్కన వాళ్ళని వదిలేయలా. తన తర్వాత పుట్టిన వాళ్ళని కూడా లెక్క కట్టి దేవుడు ఇదిగో మోషేతో అంటున్నాడు, మోషే నా ప్రత్యక్ష గుడారము ఎదుట తూర్పు దిక్కున ఇదిగో యోధాను మాత్రమే పెట్టని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తూర్పు దిక్కున ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ఎదుటన యోధా గోత్రాన్ని పెట్టాడు, కుడి వైపున ఇస్సాకారును పెట్టాడు, ఎడమ వైపున జబూలును పెట్టాడు, దక్షిణ వైపున మొదటిగా పుట్టినటువంటి 3 గోత్రాలను, రూబేను గోత్రాన్ని, ఆ యొక్క షిమ్యోను గోత్రాన్ని, గాదు గోత్రాన్ని పెట్టాడండి. హల్లెలూయా. నీవు ఇప్పటి వరకు దాగి ఉన్నావేమో, దేవుడు నన్ను ఎంచుకున్నాడు కదా, ఎందుకు నన్ను దాచిపెట్టి ఉన్నాడని ఒకవేళ నువ్వు దిగులు పడుతూ, బాధపడుతూ, వేదన పడుతూ, శ్రమల్లో ఉండి కూడా నువ్వు ఆ యొక్క మరుగై ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువు సమయం వచ్చినప్పుడు నిన్ను బయటికి తీసి దేవుడు నిన్ను గొప్ప చేయును గాక. అది నీ పరిచర్య అవ్వచ్చు, అది నీ కుటుంబం అవ్వచ్చు, అది నీ శ్రమ అవ్వచ్చు, ఇరుకు అవ్వచ్చు, వేదన అయి ఉండొచ్చు, కానీ వాటన్నిటిలో నుంచి యోధా గోత్రాన్ని మీరు అనుకోవచ్చు. ఆ యొక్క రూతులో నుంచి దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, రూతుని ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు నేను అనుకోవచ్చు. కానీ ఎడారిలోకి వచ్చినప్పుడే, ఎడారంటే శ్రమ అండి, ఎడారంటే ఆ యొక్క అనారోగ్యము, ఎడారంటే నిందలు, ఎడారంటే వైరాగ్యము. ఆ టైంలోనే దేవుడు నిన్ను బయటికి తీసి, ఆ టైంలో నువ్వు చేసిన ప్రతి మంచిని, ప్రతి మేలుని దేవుడు బయటికి తీసి లెక్కగట్టి, దేవుడు తన యొక్క ద్వారబంధం ముందుగా దేవుడు యోధా గోత్రాన్ని పెట్టినట్టుగా నిన్ను కూడా దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారము ముందుగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. యోధా గోత్రము ఈ రోజుకి ప్రత్యక్ష గుడారము ముందుకు నిలిచి ఉన్నది. హల్లెలూయా. నీవు యుగ యుగములు దేవుడు ముందు నిలుచుదువు గాక. నీవు ఏర్పాటు చేసుకో, దేవుని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నా మంచితనం నేను దేవుని ప్రేమిస్తున్నాను నువ్వు అనుకుంటున్నావేమో, కాదు. కానీ దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయములు అంటాడు, బెన్యామీను గూర్చి ఇట్లా, నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మీద అతడు నివసించును. ఎలా నివసించింది? అప్పుడు ఏర్పాటు చేసింది యోధా గోత్రం కదా అంటే నిజమే, యోధా గోత్రాన్ని ఈ రోజుకి కూడాను ఇశ్రాయేలు ప్రజలను ఏలుతున్న వారు ఎవరు అంటే బెన్యామీయులే. హల్లెలూయా. 10 గోత్రాలను విడిచిపెట్టి 10 మంది కలిసిన చోట ఇంకొకడు వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటాడు, కానీ ఒకే గోత్రముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రం, యోధా గోత్రముగా ఉన్నటువంటి ఆ యోధా ప్రజలు ఒక్కరే వేరైపోయినప్పుడు యోధా గోత్రానికి సపోర్టుగా ఒకే ఒక గోత్రం నిలబడింది, బెన్యామీను గోత్రము. దేవుడు ఆ బెన్యామీను గోత్రాన్ని యోధా గోత్రము తరపున నిలబడినందుకు ఈ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద బెన్యామీయులనే రాజుగా దేవుడు అభిషేకించి నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్కన నిలబడిన వారు కొద్దివారై ఉండొచ్చు, కానీ దేవుడు నీ ద్వారా యోధా గోత్రమును బట్టి బెన్యామీనుని ఎలాగైతే గొప్ప చేశాడో, నీ ద్వారా నీ ప్రజలను దేవుడు గొప్ప చేయును గాక. నిన్ను ఎంచుకున్న నీ దేవుడు నీ ద్వారా నీ బంధువులను, నీ స్నేహితులను, నీ పక్షపు వారిని, నీ సంఘస్థులను దేవుడు గొప్ప చేయును గాక. నీ ఇంట్లో వారు నీ మాట వినటం లేదని నువ్వు బాధపడుతూ దిగులు పడుతున్నావేమో, నీ ద్వారా వారు రక్షింపబడి ఆశీర్వదించబడుదురుగాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఆ యొక్క యోహాను సువార్త 14:23లో చూసినట్లయితే యేసు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. తండ్రి నిన్ను ప్రేమిస్తే ఎలాగ నిన్ను తండ్రి ప్రేమిస్తాడో తెలుసా? ఆయన అంటున్నాడు, ప్రభువా ఎలా నన్ను ప్రేమించగలవయ్యా అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ప్రభు అంటున్నాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. ఎలాగ మనల్ని ప్రభు ఎంచుకున్నాడు ఈ దినాన నూతన నిబంధనలంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఇప్పుడు మనము సమీపముగా ఉన్నాం. హల్లెలూయా. మనం దూరస్తులం కాదండి, మన పాపం వల్ల దూరస్థలమై ఉన్నామేమో. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును ఎవరికయ్యా?
తండ్రికి మనకి ఉన్నటువంటి దేశాన్ని యేసుక్రీస్తు వారు తీసివేసి, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత, అందుకే ఈ ధర్మశాస్త్రం అంతా యేసుక్రీస్తు వారి చేత కొట్టివేయబడింది. ఆయన రక్తంలో కడగబడితే చాలు, ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన లేదు. యేసుక్రీస్తు వారి రక్తములను కడగబడితే పాప విమోచన కలిగి, పాప క్షమాపణ కలిగి నువ్వు కానీ కడగబడితే, దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు వారు అప్పుడు అంటున్నాడు, ఇదిగో వారి మధ్య ఏక శరీరముగా ఆడు అంటున్నాడు 14లో, ఆ ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో లేవీలను కూడా ఆ యొక్క ఈ 12 గోత్రాల వారిని బయట కాపలాగా దేవుడు వాడుకున్నాడు, కానీ ప్రత్యక్ష గుడారము లోపల ఒక గోత్రాన్ని వాడుకున్నాడు. ఆ గోత్రమే నేను ముగిచేస్తున్నాను, లేవీలు గోత్రము. ఆ లేవీలు గోత్రములో కూడా 3 ప్రాముఖ్యమైనటువంటి వంశాల వారిని ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి వాడుకున్నాడు. గెర్షోనీయులు, మొరారీయులని ఆ పరిశుద్ధ ఆవరణం బయట ఉన్నటువంటి వాటన్నిటిని మోయడానికి వాడుకున్నాడు, కానీ కహాతీయులని అతి పరిశుద్ధ స్థలములోని వస్తువులను, కరుణాపీఠాన్ని, ఆ యొక్క మందసాన్ని మోయటానికి వారిని, ఆ వంశపు వారిని వాడుకున్నాడు. ఏ శ్రమ వచ్చినా అని అంటాడు, ఇదిగో ఆ యొక్క వారి యొక్క రక్షణ ఏంటంటే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి తెరను కాపాడాలంట. నిజమే, ఎవరు రాకుండా కాపాడారు అదే నాన్న. కాతే ఈరోజు ఆ తెరను నీ మధ్య, తండ్రి మధ్య ఉన్నటువంటి ఆ తెరను దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన రక్తము, ఆయన శరీరాన్ని అప్పగించి కొట్టివేసి ఆయన మనల్ని ఇంకా సమీపస్తులుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ 17లో అంటున్నాడు, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధ సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు వారి రక్తము చేత 65:4లో చెప్పినట్టు ఆయన పరిశుద్ధ ఆలయంలోకి మనము చేర్చబడి ఉన్నాము. అయ్యా, ఎలా చేర్చబడాలి? యేసుక్రీస్తు వారిని నేను మొదటగా నన్ను చేర్చాలంటే నేను ఏం చేయాలంటే, ప్రభు అంటున్నాడు ఆ కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో అంటాడు, ఆయన అంటున్నాడు అక్కడ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించదు, దివారాత్రము దాన్ని దానించువాడు ధన్యుడు. దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడంట. దాన్ని ధ్యానిస్తున్నప్పుడే పరలోక మర్మములు, పరలోక రాజ్యం యొక్క గొప్ప సంగతులు ప్రతి భక్తుడికి దేవుడు దయచేయును గాక. ఆయన మర్మములు దయచేయును గాక. పరలోక రాజ్యానికి నీవు నేను వారసులమై ఉన్నాం. నీవు నేను అనుకుంటే దాంట్లోకి చేర్చబడమండి. యేసుక్రీస్తు వారు ఆయన శరీరం ఇచ్చి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని దానికి వారసులుగా చేశాడు. యోధా గోత్రాన్ని ఎలాగైతే ఆ యొక్క లోపల దాగి ఉన్నదో, దేవుడు ప్రేమించి లెక్కగట్టినప్పుడు వారిలో ఉన్నటువంటి తలాంతులు అందరికంటే ఎక్కువ ఉన్నప్పుడు తన యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుటిన యోధా గోత్రాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ప్రతి మంచి ఫలము, ప్రతి మంచి ఈవులు దేవుడు లెక్కగట్టిన దినమున నీవు ప్రత్యక్ష గుడారం ఎదుట నిలుచుదువుగాక. పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట ఆ యొక్క తీర్పులో నిలబడక, పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారితో నీవు నిలవబడదువుగాక అని అంటున్నాడు. ప్రభువా, అట్టి కృప మాకు దయచేయనైనా ప్రభు. నీవు దయచేస్తేనే మేము పొందగలం ప్రభా. డైరెక్ట్గా ఆయన ముఖ దర్శనము చేసేటువంటి కృపను పొందుకోవాలి. యాకోబు ముఖ దర్శనం చేశాడు, చనిపోలేదు. పెనుయేలు అనే స్థలానికి పేరు పెట్టాడు. మోషే ముఖ దర్శనం చేశాడండి, ఆయన చనిపోలేదు. ఆయన వీపును కూడా చూశాడు, చనిపోలేదు. ఆయన తేజస్సు చూశాడు, ఆయన మహిమను చూశాడు. ఇల్లంతటిలో సాత్వికం అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. మోషేను కూడా దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ మోషే గొప్పవాడని తను పొగలు, ఎందుకంటే తనలో ఉన్న బలహీనతలు మోషేకి తెలుసు. నీలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న బలహీనతలు మన ప్రభువుకు తెలుసు, మనకు తెలుసు. నేను ఆ బలహీనతలు బట్టి చెప్పగలం, నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదు ప్రభువా, నీవే నన్ను నీ సేవ కొరకు, నేను బలహీనుడైనప్పటికీ నువ్వు నా సేవ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీ రాజ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నావు. నీ రాజ్యంలో అనేక మందిని చేర్చడానికి ఈ 41 బ్యాచ్లో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ఇదిగో యోధురాలుగా మమ్మల్ని తయారు చేసి ముందుకు నడిపిస్తున్నావు ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలని. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని నేను అక్కగారికి నేను అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి.
వాక్యము చక్కగా వివరించిన పరిశుద్ధాత్మునికి సామ్యూల్ గారికి వందనాలు. ఆయన సాధనంగా నోటిలో బోరగా దేవుడు వాడుకున్నందుకు మరి మనం ఎలా ఉన్నామో, మరి ఆ రాజ్యంలో చేరే వారంగా ఉన్నామా, అనేకులు చేర్చే వారంగా ఉన్నామా, మనల్ని మనమే పరీక్ష చేసుకుంటూ మనల్ని అన్యులైనటువంటి మనల్ని దేవుడు ఇజ్రాయిల్కి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనకిచ్చారు కనుక మనం ఆ రీతిగా వాడబడులాగా దేవునికే ప్రార్థన చేసుకుందాం. ఆయనకే మహిమ కలుగును గాక. ఇంకా అన్నగారిని మరింతగా దేవుడు వాడుకునేలాగా ప్రేర్ చేయండి. అలాగే నేను ఒక ప్రార్థన అవసరంతో చెప్తానండి. దాని కొరకు మరి లాస్ట్ ప్రార్థనగా చిట్టుబాబు సార్ గారు ప్రార్థన చేస్తారు. మరి ముందుగా 5:30కే చాలామంది చేరితే అందరికీ అవకాశాలు ఇవ్వబడతాయి. టైం అయిపోయిన తర్వాత చేరడం వల్ల కొన్ని ఇవ్వలేకపోతున్నాము. దయతో మమ్మల్ని క్షమించండి. కాబట్టి చివరి ప్రార్థనగా అయ్యగారు చేస్తారు. విజనీ ప్రసాద్ అనేటువంటి కుమార్తెకు గర్భఫలం కొరకు మీరు అందరూ భారంగా ప్రేయర్ చేయండి. వారి జీవితంలో అద్భుతం జరుగులాగా ప్రార్థన చేయండి. ఇప్పుడు జరిగిన ప్రతి ఒక్క ప్రార్థన నిమిత్తము చిట్టుబాబు సార్ గారు ప్రార్థన చేస్తారు. సుసన్న గారికి కొద్దిగా కడుపు పెయిన్ నొప్పి ఉంది. తనలో ఉన్నటువంటి బలహీనత కూడా ప్రభు తీసివేసేలాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు అయ్యా. 41వ బ్యాచ్గా మేమంతరం కూడా నీ సన్నిధిలో మరి మేమంతా ఉండి బైబిల్ ట్రైనింగ్ ద్వారా మా తండ్రి మరి నిన్ను తెలుసుకొని మేమంతా కూడా కలుసుకొని ప్రభువా సువార్త ప్రకటించాలి అని ఒక ఆశతో మేము ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. మేమంతా ఒక చిన్న మందలా కూడుకొని ప్రభువా ప్రతి ఒక్క వారం కూడా మరి మేమంతా కూడుకొని కాన్ఫరెన్స్ ద్వారా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా మా మధ్యలో ఉండి మీరు నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాలు అయ్యా బలపడటానికి ఆత్మీయమైన ఆహారాన్ని మాకు అందిస్తున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఈ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ లో ప్రభువా మరి గర్భఫలం లేని వారు బిడ్డలు ఆశపడతా ఉన్నారయ్యా. గర్భఫలం నువ్విచ్చే బహుమానమే తండ్రి. నీకే స్తోత్రాలు అయ్యా. ఆ బిడ్డకి మంచి గర్భాన్ని దయచేసి బిడ్డల్ని దయచేసి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే మరి ఈ కాన్ఫరెన్స్ లో మరి ఆది నుంచి కూడా మరి చేసిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను తండ్రి అయా నీ జీవ గ్రంథంలో ముద్రించి ప్రతి ఒక్క విజ్ఞాపనకు మీరు ప్రతిఫలం దయచేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే మా తండ్రి వాక్యం మరి అందించిన మరి బ్రదర్ని మా ప్రభా మీ సిలువ చాటున మరుగుపరచి మా తండ్రి ఆత్మీయమైన మాటలు మాకు అందించారు. మీకు స్తోత్రాలు. ఇంకా సువార్త పరిచర్యలో అయా ఈ కాన్ఫరెన్స్ లో ప్రభా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, అలాగే మా బ్యాచ్ లో ఎంతమంది అయితే ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా అయా నీ రాజ్య విస్తరణలో విస్తారముగా వాడబడులాగునా మీ కృప చూపించండి. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. సువార్త ప్రకటిస్తానికి అనేక ప్రాంతాలకు వెళుతుండగా చేసే ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. అనేక మంది ప్రభువా నశించిపోతున్న వారిని అయా నీ మార్గములో నడిపించి ప్రభువా అయా పరలోక రాజ్యము చేర్చటానికి నీ కృపను సహాయమును దయచేయండి ప్రభువా. మరి సమయంలో మరి యొక్క రాజ్పాలయ్య గారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది మా తండ్రి మరి దైవజనులుగా మా తండ్రి తీర్చిదిద్దటానికి వారికి కృప చూపించండి. ఆర్థిక సహాయాన్ని కూడా దయచేయండి అయా. మౌలిక పరిస్థితులన్నిటిని కూడా వారి దయచేయండి ప్రభువా. అయా మా తండ్రి ఆ యొక్క సంఘాన్ని విస్తరింప చేయండి ప్రభువా. వారు కూడా అనేక ప్రాంతాల్లో అనేక దేశాలకు వెళ్ళి కూడా మా తండ్రి స్వార్థ ప్రకటిస్తుండగా అలాగే బైబిల్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుండగా వారికి తోడుగా ఉండి నడిపించండి. అయ్యగారికి వారి కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేయండి ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ కాన్ఫరెన్స్ కి ఇంకా రాని బిడ్డలు ఉంటున్నారు అయా, వారందరినీ మీరు దర్శించండి, మీరు మాట్లాడండి అయా, మీరు ప్రేరేపణ కలిగించి ప్రభువా అయా మా తండ్రి అందరం కూడా కూడుకొని నిన్ను స్తుతించి ఆరాధించులాగున నీ కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ లాడండి. ఇప్పుడు ఆశీర్వాదము రాజుగారు ఆశీర్వాదం ఇస్తారు. తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసము, కాపుదల, క్షేమము కూడిన మనకును, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు, 41 బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చిట్టుబాబు సార్ ప్రైజ్ లాడండి. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్. లాస్ట్ వీక్ అయ్యగారితో మాట్లాడాను బ్రదరు, మన రాజ్పాల్ అయ్యగారితో. అది వారు బుక్ ఏదో ప్రింట్ చేసామని చెప్పని అన్నారు. ఆ బుక్ గురించి ఒకసారి మాట్లాడదామని చేశాను. అయితే మరి మనం అందరం కూడా కలుసుకొని 1 year అవుతుంది కదా, ఒకసారి కలుద్దాము, మరి మీటింగ్ లాగా పెడదామని చెప్పని అన్నారు. అవకాశం ఉంటే ఒకసారి అయ్యగారితో మాట్లాడండి, మనందరం కూడా ఒకసారి కలుసుకుందాం. మరి 1 year అయిపోయింది కాబట్టి అలా అవకాశం ఉంటే మరి చూడండి, ప్రార్థన చేయండి. మరి అయ్యగారితో కూడా మాట్లాడండి ఒకసారి. అలాగే తీసుకున్నారా? ఆ బుక్ కోసం నేను కూడా అడుగుదామని ఫోన్ చేశాను. తప్పకుండా అక్కడికి వస్తారు కదా, వచ్చినప్పుడు ఇస్తాంలేండి అని చెప్పన్నారు అయ్యగారు. అవునన్నా. అది అందరికి ఆ కాలేజ్ తరఫున అందరికీ ఉపయోగపడుతుంది. ప్రార్థించండి. అయ్యగారు చాలా ఫ్రీగానే ఇచ్చారు. దేవుని మహిమ కలుగును గాక. బ్రదర్ అందరికి పాస్టర్ గారు ఇక్కడికి మీటింగ్ వచ్చినప్పుడు నాకు కూడా ఫ్రీగా ఇచ్చారు ఈ బుక్. 26th ఉంది. ఆ రోజున దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి అవసరం తీర్చబడినట్లు, అయ్యగారిని దేవుడు వాడుకున్నట్లు. దేవుని చిత్తం అయితే అందరికి ఆహ్వానం, వీలైన వారు రావచ్చు అని మరొకసారి తెలియపరుస్తున్నారు. నడిపించిన శారన్ సిస్టర్ గారికి చాలా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఆరాధన నడిపించిన బాలరాజు బ్రదర్ గారికి, ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, చివరి ముందు వందనాలు. ఇంతటితో గ్రూప్ ఎవరైనా మాట్లాడుకోవాలంటే